సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. వార్ 2, కూలీ. ఈ 2 సినిమాలు ఆగస్ట్ 14థ్ రిలీజ్ అవుతున్నాయి. అంటే ఓ 4 రోజుల్లో రిలీజ్ అవుతున్నాయి. ఈ 2 సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. 2 తెలుగు స్టేట్స్‌లో మొదలవ్వలేదు. రేపటి నుంచే 2 సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ 2 తెలుగు స్టేట్స్‌లో కూడా మొదలవుతాయి. హిందీ సర్కిల్స్‌లో వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. కాకపోతే పోటీలో ఉంది కాబట్టి సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు అడ్వాన్స్ బుకింగ్స్ జరగటం లేదు అన్నది వాస్తవమే. ఎందుకు జరగట్లేదు అనే దానికి సంబంధించి రకరకాల కారణాలున్నాయి. మొదటగా చెప్పుకోవాల్సిందయితే మాత్రం దీనికి సంబంధించి ఆడియన్స్ ఎందుకనో వేచి చూసే ధోరణిలో ఉన్నారు అని చెప్పాలి. ఈ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుద్ది? ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి మ్యాజిక్ చేయగలరా లేదా? ఇలా అనుమానాల వరకే ఉన్నాయి. 'వార్ 2' సినిమాకి సంబంధించి బయటకొచ్చిన ట్రైలర్, ప్రమోషనల్ స్టఫ్ రెగ్యులర్‌గా ఉన్నాయన్న ఫీలింగ్‌లో ఉన్నారు. రెగ్యులర్ గానే ఉంటది సినిమా అనుకుంటున్నారు. రెగ్యులర్ యాక్షన్ థ్రిల్లరే అవుతది అని అనుకుంటున్నారు. మూవీ టీమ్ మాత్రం అలా అనుకోవట్లేదు. ఖచ్చితంగా సినిమాలో ఉన్న కంటెంట్ ఇంప్రెస్ చేస్తది. మ్యాజికల్ నంబర్స్ పడతాయి. వండర్‌ఫుల్ రెస్పాన్స్ థియేటర్స్‌లో ఉంటది అని యాషరాజ్ ఫిల్మ్స్ నమ్ముతుంది. అందుకనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్‌ని చాలా తక్కువగా చేస్తారు. వేరే సినిమాలతో పోల్చుకొని చూస్తే ప్రమోషన్ సింపుల్ గానే ఉందని చెప్పాలి. ఇంత భారీ సినిమా రిలీజ్‌కి వస్తున్నప్పుడు భారీ రేంజ్‌లో ప్రమోషన్స్ జరగాలి. కానీ యాషరాజ్ ఫిల్మ్స్ నింపాదిగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ని ప్రస్తుతానికి చేస్తుందని చెప్పొచ్చు. వాళ్ళు మాత్రం బీభత్సమైన కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. బయటకొచ్చిన తర్వాత టాక్ ఇంట్రెస్టింగ్‌గా స్ప్రెడ్ అవుద్ది. సినిమాకి వండర్‌ఫుల్ రెస్పాన్స్ ఉంటది అని. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ బాలీవుడ్‌లో స్ట్రైట్ ఫిల్మ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ స్ట్రాటజీ అయితే క్లియర్‌గా ఉంది. దాని గురించి మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. చాలా మంచి అవకాశం దాన్ని ఉపయోగించుకున్నాడు. దీని మూలంగా ఎన్టీఆర్‌కి హిందీలో మార్కెట్ ఓపెన్ అవుద్ది. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఎన్టీఆర్ మాత్రం తన మార్క్‌ని వదిలిపెడతారు. వార్ 2తో మాత్రం ఎన్టీఆర్‌కి ఖచ్చితంగా బెనిఫిట్ జరుగుతదనే అనుకోవచ్చు. ఎన్టీఆర్ మాత్రం చాలా క్లియర్ కట్ స్ట్రాటజీతోనే వార్ 2 సినిమాకి సంబంధించి ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువగా ఉన్నాయి కన్ఫర్మ్. కాకపోతే మారొచ్చు. లెక్క మారొచ్చు. టాక్ బాగుంది అని బయటకొస్తే ఖచ్చితంగా రికార్డ్ బ్రేకింగ్ నంబర్స్ చూసే అవకాశం. తెలుగులో ఎన్టీఆర్ ఉండటం మూలంగా సినిమాకి గట్టిగానే బిజినెస్ జరిగింది. ఆషామాషీగా అల్లాటప్పగా సినిమా ఆడితే సరిపోదు. వేరే రేంజ్‌లో ఆడాలి. అప్పుడే ఆ బిజినెస్ రికవరీ అవుద్ది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పైన, ఎన్టీఆర్ ఇమేజ్ పైన, ఎన్టీఆర్ మార్కెట్ స్టామినా పైన కొంచెం బాధ్యత ఉందనే చెప్పాలి. ఎన్టీఆర్ ఖచ్చితంగా అవకాశం ఉంది అంటే ఆడియన్స్‌ని థియేటర్స్‌కి వేరే లెక్కలో కూల్ చేసి పారేస్తాడు. కాకపోతే కంటెంట్ బావుండాలి. కంటెంట్ కొంతవరకు ఇంప్రెసివ్‌గా ఉండాలి. ఏదో ఒక మ్యాజికల్ మూమెంట్స్ ఉండాలి. ఎన్టీఆర్ పలానా విషయంగా ఇరక్కొట్టేసాడు అన్న టాక్ బయటికి రావాలి. ఆ తర్వాత ఆ లెక్కలు కంప్లీట్‌గా మారిపోతాయి. చూడాలి మరి ఏం జరుగుద్దో. ఇంకో పక్క కూలీ మాత్రం ప్రభంజనం సృష్టిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తో. మామూలుగా జరగట్లేదు. ఎక్కడికక్కడ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్. ఇంకా తెలుగులో సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. అయినప్పటికీ ఇప్పటికే తమిళ్, మలయాళం, కర్ణాటక ఈ స్టేట్‌ల్లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తో సంచలనాలు రేపేస్తుంది. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసేస్తుంది. ఇప్పటివరకు దాదాపు 60,00,00,000కి పైన సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలెక్షన్స్ చూపెట్టేసింది. ఆఫీషియల్ నంబర్స్ ఇవి. ఆన్‌లైన్‌లో బుక్ అయిన టికెట్లను బట్టి తేలిన లెక్కది. ఇంకా 4 రోజుల టైం ఉంది. అంటే సినిమా రిలీజ్‌కు ముందే 100,00,00,000 అడ్వాన్స్ బుకింగ్స్‌ని చూపెట్టే జోరు మీద ఉంది. అది జరిగిపోద్ది. అందులో అనుమానమే లేదు. అంత ఫాస్ట్‌గా సినిమా కలెక్షన్స్‌ని ఎక్కడికక్కడ రిపోర్ట్ చేస్తాం. తమిళనాడులో అయితే మామూలుగా లేదు సినిమాకి సంబంధించిన క్రేజ్. రికార్డ్ బ్రేకింగ్ నంబర్స్. ఫస్ట్ డే కలెక్షన్స్‌కి సంబంధించి 'కూలీ' తమిళ వెర్షన్ బ్రహ్మాండమైన రికార్డ్స్‌ని పెట్టే అవకాశమే కనపడుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఉన్న క్రేజే అల్టిమేట్ లెవెల్ అనుకుంటే, దానికి లోకేష్ కనకరాజ్ క్రేజ్ కూడా తోడై బీభత్సమైన ప్రపంచం నడుస్తుంది. 'కూలీ' అడ్వాన్స్ బుకింగ్స్‌కి సంబంధించి. తమిళ్‌లో ఇప్పటికే నియర్లీ 20,00,00,000 గ్రాస్ రిపోర్ట్ అయింది అడ్వాన్స్ బుకింగ్స్‌తోని. రిలీజ్ రోజున ఎర్లీ మార్నింగ్ షోస్ ఇవన్నీ కలుపుకుంటే తమిళనాడులో మాత్రం ఫస్ట్ డే కలెక్షన్స్‌కి సంబంధించి ఆల్ టైమ్ రికార్డ్ రిపోర్ట్ అవటం కన్ఫర్మ్ అని అర్థమైపోతుంది. వరల్డ్ వైడ్ కూడా సినిమా 150,00,00,000కి తగ్గకుండా అన్ని వెర్షన్స్‌లో కలిపి ఫస్ట్ రోజున గ్రాస్ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ రేంజ్‌లో రెచ్చిపోతుంది 'కూలీ' మూవీ. కారణం ఏమిటి? ఇక్కడ కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సినిమాలో ఉన్న సాంగ్స్‌కి సంబంధించి, ట్రైలర్‌కి సంబంధించి అందరూ మిక్స్డ్ ఒపీనియన్స్‌తోనే ఉన్నారు. యావరేజు పర్వాలేదు. ఇంకా బాగా చేసుంటే బాగుండేది. ఆ పాట ఇంకా బాగుండాల్సింది. ట్రైలర్ ఇంకా బాగా కట్ చేసి ఉండాల్సింది. ట్రైలర్‌లో ఏదో మిస్ అవుతుంది. ఇలాంటి మాటలు వినిపించినప్పటికీ సినిమాని చూడటానికి మాత్రం ఆడియన్స్ ఎటువంటి అనుమానాలు పెట్టుకోవట్లేదు. ఫుల్ ఆసక్తితో రెడీ అయిపోతున్నారు. దానికి కారణం ఏమిటి? ప్రధానంగా అయితే లోకేష్ కనకరాజు విజన్. లోకేష్ కనకరాజు డైరెక్షన్‌లో ఉన్న మ్యాజిక్. అతను తన డైరెక్షన్‌తో ఒక ప్రత్యేకమైన ఎక్స్‌పీరియన్స్‌ని క్రియేట్ చేస్తాడు. అతని కోసం వస్తున్నారు. అతని డైరెక్షన్‌లో రజనీకాంత్‌ని చూడటం కోసం వస్తున్నారు. ఖచ్చితంగా అతను డిసప్పాయింట్ చేయడు. 100% సాటిస్ఫై చేస్తాడు అన్న నమ్మకంతోనే ఆడియన్స్ ఈ రకమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు సినిమా మీద అని చెప్పొచ్చు. 'కూలీ' ఫస్ట్ రోజున చాలా పెద్ద సంచలనం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఖచ్చితంగా 150,00,00,000 గ్రాస్ అయితే రిపోర్ట్ అవుతది. అంతకు మించి రిపోర్ట్ అవుద్దా? ఆ పైన ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరమైన మ్యాటర్. ఖచ్చితంగా పెద్ద పెద్ద సంచలనాలే జరుగుతాయని అర్థమవుతుంది. చూద్దాం. వాటి గురించి మాట్లాడుకుంటూనే ఉందాం మన వీడియోలో.
ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.